నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇక హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఐహెచ్పి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మనకి ఎవ్రీ వీక్ కూడా కొత్త కొత్త కేసెస్ కి సంబంధించి వాటిని నయం చేస్తూ మన ప్రజలకు అవగాహన తీసుకొస్తున్నారు. ఈ వీక్ కేసుకి సంబంధించి కూడా ఒక చిన్న బాబుకు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ప్రజలు ఎవరైనా క్యాన్సర్ అనగానే భయపడి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో పోయి కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చూసి భయపడి వేరే పిల్లలకు కీమోథెరపీ చేస్తుంటే ఆ పిల్లలకు నెత్తి జుట్టు అంతా ఊడిపోయి వాళ్ళు ఘోరంగా తయారైపోతే ఆ బాధ చూడలేక వాళ్ళ కొడుకుకు ఆ ట్రీట్మెంట్ చేయలేక బయటకు వచ్చిండు. బయటకు వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే మన వీడియో కనిపించింది. మన దగ్గరికి తీసుకొచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్. వచ్చినప్పుడు 15 రోజుల కింద ఎంత బాధతో వచ్చిర్రు, ఆ తల్లిదండ్రుల ముఖాలలో ఎంత బాధ ఉన్నది, పిల్లవాడు ఎంత సిక్ అయి ఉన్నాడు. 15 రోజులకే నాకు రిపోర్ట్ చెప్పమన్నా. 15 రోజుల్లో మార్పు ఎట్లుందో చెప్పాలి, మళ్ళీ వచ్చి మన మందులు వాడినాక. 15 రోజులకు వచ్చినాక మళ్ళీ ఏం మాట్లాడుతారో మీరు వినండి. ఇలాగే చాలా కేసెస్, సక్సెస్ కేసులు అన్నీ ఈరోజు కూడా ఉన్నాయి. మనమంతా కూడా హోమియోపతి వైద్యం మంచి డాక్టర్ దగ్గర తినాలి, రిజల్ట్ అనుభవించి మనం ప్రచారం చేసుకోవాలి. ఇంత అద్భుతమైనటువంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఒక్క క్యాన్సర్, ఎన్నో రకాల క్యాన్సర్లు మీకు చూపిస్తూనే ఉన్నా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందు వాడితే ఈ రిజల్ట్ ఉంటుంది అనేది ప్రజలకు అవగాహన కోసమే, ప్రజల చైతన్యం కోసమే ఈ వీడియోలు చూపించడం జరుగుతుంది. మీరు కూడా చూడండి, దీన్ని అందరికీ మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి మీరు కూడా, మనమందరూ కూడా కృషి చేయాలి. మీరు కూడా, ప్రజలంతా కూడా సహకరిస్తే హోమియోపతి యొక్క ప్రజలకు అందించి మంచి తక్కువ ఖర్చుల్లో మేలైన వైద్యం అందించాలన్నదే మాది ఏకైక లక్ష్యం. ఆ బాబు ఎట్లా మాట్లాడుతుంటే చూడండి. బ్లడ్ క్యాన్సర్. పేరు చెప్పండి. రుద్రకు ఏం ప్రాబ్లము, ఎక్కడి నుంచి వచ్చిరు? బ్లడ్ క్యాన్సర్, ఎంఎన్జే హాస్పిటల్ నుంచి వచ్చినాం. ఏమన్నారు? ఎంఎన్జే హాస్పిటల్ ఏం ట్రీట్మెంట్ చేసిరు? ట్రీట్మెంట్ అంటే నార్మల్గా అది రాస్బెర్రీ అని చెప్పేసి వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తక్కువడానికి అవి ఇచ్చారు ట్రీట్మెంట్. యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఒక 7 days నుంచి అవే ఇస్తారు లైన్గా. ఇప్పుడు కీమో ఎక్కియాలని చెప్పారు. అయితే కీమో ఎక్కించిన పిల్లలందరూ కొంచెం హెయిర్ ఫాల్ అయిపోయి, హెడ్ అంతా స్వెల్ అయిపోయి, కాలు చేతులు స్వెల్ అయిపోతున్నాయి, డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, ఇట్లా ర్యాష్గా అగ్రెసివ్గా చేస్తారు, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. అక్కడ చూస్తున్నారు 6 days నుంచి అవన్నీ చూసి ఇక కీమోథెరపీ ఇస్తే ఎట్లనే మామూలు కూడా అట్లనే పరిస్థితి వస్తుందని గూగుల్లో సెర్చ్ చేస్తే మీది వచ్చింది. యూట్యూబ్లో మీ వీడియోస్ చూసినాము, నమ్మకం వచ్చింది, అందుకనే వచ్చింది. వెరీ గుడ్, మంచిగా వచ్చినావు. దానికి ట్రీట్మెంట్ ఇళ్ళనే ఉంది. పిల్లలను అట్లా ఓవర్గా కీమోథెరపీ రేడియోథెరపీ చేసి డేంజర్లో పోతుంది. నాయన మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలో. సక్సెస్ అయిన కేసు చూసినావా? చూసినా. చిన్న పిల్లగాంది. నీ పేరు నిఖిల్. బాబుకు? బాబు పేరు రుద్ర. ఏం బాధతో వచ్చారు ఇంతకుముందు నెలల కింద? బ్లడ్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? ఏ హాస్పిటల్లో? బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళు ప్రీతి అని మా ఇంటికాడ హాస్పిటల్ ఆమె చెప్పింది. తర్వాత మల్లారెడ్డి హాస్పిటల్ పోతే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అట్లుందని చెప్పి మల్లారెడ్డి నుంచి ఎంఎన్జే పోయినాం. ఎంఎన్జే కన్ఫర్మ్ చేసి అన్ని చెక్ చేసి బ్లడ్ క్యాన్సర్ ఉంది బాబుకి అని కన్ఫర్మ్ చేసిర్రు. చేసినాక ఫైల్ మీద అక్యూట్ లుకేమియా అని చెప్పేసి బ్లడ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేసి ఫైల్ రెడీ చేసి ఓకే అవన్నీ టెస్ట్లు గిస్ట్లు అంతా చేసి నడిపిస్తారు. లాస్ట్ డే కీమో ఎక్కిస్తామంటే ఇక మేము మిగతా పిల్లలందరినీ చూసి ఒక 8 days ఉండే. 8 daysలో లాస్ట్ మూమెంట్లో కీమో ఇవ్వాలి తప్పదు అని చెప్తే మేము ఇక కీమో ఇస్తే వేరే పిల్లలందరూ కొంచెం ఎక్కువ స్వెల్లింగ్ అవుతుంది, ఫేస్ జుట్టు భయంతో బయటకు జుట్టు ఊసిపోతుంది, ముఖాలు ఊపినాయి అని చెప్పి భయపడి మీరు బయటకు వచ్చేసారు చెప్పకుండానే. చెప్పేసి వచ్చేసిర్రా? వెరీ గుడ్. వచ్చినాక మరి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అడ్రస్ ఎట్లా తెలుసు? గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చింది. అది చూసుకొని ఇక్కడికి వచ్చిర్రు. ఈడ ఎన్ని రోజులు పడిరు మందులు? 15 days. 15 days
ఇప్పటికి 15 డేస్లో ఏం డెవలప్ అనిపించింది? యాక్టివ్ అయ్యిండు మంచిగా, బాగా యాక్టివ్ అయ్యిండు. మంచిగా యాక్టివ్ అయ్యిండు. మీ మొక్కలల్లో కూడా యాక్టివ్ వచ్చింది. వచ్చినప్పుడు ఎంత ఎంత డల్గా వచ్చింది బాధలు పడుకుంటా. ఇప్పుడు మీ మొక్కలు యాక్టివ్ అయినాయి, బాబు ముఖం కూడా యాక్టివ్ అయిపోయింది. ఇది చూసినావా, హోమియోపతిలో బ్లడ్ క్యాన్సర్కు ఇంత మంచి మందులు ఉన్నాయి. తెలియక పిల్లగానికి హింస పెట్టి కీమోథెరపీ రేడియోథెరపీ చేస్తే ఉన్న పిల్లగానికి ఖరాబ్ చేస్తారు కదా. ఇప్పుడు చూడు, ఇంకా 15 రోజుల మందులు ఉన్నాయా? అయిపోయినాయా? అవి అయిపోయినాక మళ్ళీ కొత్త మంది ఇస్తా. అట్లనే ఒక 6 నెలలు సంవత్సరం వాడిపిస్తే మొత్తం రూట్ అవుట్ అయిపోతుంది. ఇక ఫ్యూచర్లో రాకుండా చేస్తా. ఓకేనా? సరిత ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ గాంధీనగర్. ఏం బాధతో వచ్చినావు? రుమటైడ్ ఆర్థరైటిస్. అప్పుడు కీళ్ళు వాపు వచ్చి ఎట్లుండే? అప్పుడు చాలా ఇదంతా ఉండి ఉండే, వంకర తింకర ఉండే, ఇట్లా వంకర ఉండే, క్రాస్ ఉండే. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ప్లస్ నొప్పులు ఎట్లున్నాయి? నొప్పులు కూడా కొంచెం చాలా బెటర్. ఎన్ని రోజులైంది హోమియోపతి ఈశ్వరప్ప వాడి? 4 months అయింది. 4 months. 3 months అయిపోయింది. నేను 6 లో వచ్చాను. 4 months అయిందా? 4 months ఇంకా ఉన్నది. ఇంకా పూర్తిగా పోవాలి. ఇంకా అది కంప్లీట్ నార్మల్ అయ్యేదాకా ఇస్తా. ఓకేనా? ఇప్పుడు చెప్పినావు, ఇప్పుడు ఇస్తా. నీ పేరు? అరుణ. నీవు దేనికోసం వచ్చినావు? నేను మోకాలు నొప్పి టక్ టక్ అంటూ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈశ్వరప్ప 10 మందులు వాడి ఎన్ని నెలలే? ఇప్పుడు వాడబట్టి 4 నెలలు అవుతుంది. 3వ విజిట్, ఇది 4వ విజిట్. 3 నెలలు వాడినావు. వాడినా చాలా చాలా మంచిగా తక్కువైంది. తక్కువైతేనే వచ్చినాను. మోకాలు నొప్పులు ఈ ఏజ్ 40 ఏళ్ళు దాటినాక కామన్గా వస్తున్నాయి. దానికి అందరు ఆపరేషన్ చేసుకోమన్నారు. నేను చేసుకోను, నేను హోమియోకే పోతాను వచ్చినట్టు. వెరీ గుడ్. అట్లా ధైర్యం ఉండాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఉంటే ఇంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, ఇంత తొందరగా తగ్గింది. చూడు, 40 ఏళ్ళే వాడబట్టి హోమియోపతి. వెరీ గుడ్. హోమియోపతి అందరు వాడాలి, ప్రతి ఒక్కరు కూడా. నేను ఎంతమందికో చెప్తున్నా, నేను అందరికి అడ్రస్ ఇస్తున్నా. చెప్పాలి చాలా మందికి మనమే. నేను ఏం చెప్తున్నా టీవీలో, తినుండ్రి, తిన్న రిజల్ట్ అనుభవించింది ప్రజలకు చెప్పుండ్రి అంటున్నా. కొత్తగా చెప్పమంటలే, రిజల్ట్ ఉంటేనే చెప్పమంటున్నా. రిజల్ట్ ఉంది కాబట్టి మా పాపకైనా గుడ్. అట్లా. థ్యాంక్ యూ. పేరు? శారద. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. దేనికోసం వచ్చినావు? ఇంతకు ముందు సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అయిందని వచ్చినావు. దాంతో పాటు చిన్నగా అయింది, నీకు సిరం క్రియాటిన్ పెరిగింది. సరే, ఇప్పుడు వాడినాక ఎట్లున్నది? దాంతో పాటు ఇంకో ప్రాబ్లం ఉండే కదా, ఆస్తమా. ఇంకో ప్రాబ్లం బ్లీడింగ్ కంటిన్యూగా అవుతుండే. ఇప్పుడు మందులు వాడినాక ఎట్లుంది బ్లీడింగ్? తగ్గింది. దమ్ము ఎట్లుంది? దమ్ము కూడా వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం, నీరు, పొట్ట, వాపు అంతా ఎట్లుంది? చాలా తగ్గిందా? మళ్ళా ఎన్ని నెలలు ఈశ్వరప్ప మందులు వాడి? 4. ఇది 4వ విజిటా? 3 నెలలే వాడినావు. 3 నెలల్లో ఇంత రిజల్ట్ ఉన్నది. 4వ విజిట్. కంటిన్యూ చేయి. ఇక ఏం పేరు? గట్టిగా చెప్పు. రిష్వంత్. ఇప్పుడు మంచిగా ఉన్నావా? తగ్గిందా? ఏం తగ్గింది? దగ్గు తగ్గింది. వెరీ గుడ్. అమ్మా చెప్పు. నీ కొడుక బాబుకి ఏముండే? ఎక్కడెక్కడ తిరిగిరు? ఎన్ని కష్టాలు పడ్డారు? ఏముండే ప్రాబ్లం? దగ్గు, జలుబు, జ్వరం ప్రతి నెల వస్తుండే సార్. ప్రతి నెల జ్వరం? ప్రతి నెల వస్తుండే. నెబులైజర్, యాంటీబయాటిక్ ప్రతి నెల వేస్తుండే సార్. మీ దగ్గర వచ్చినాక 1 month కి మంచి రిజల్ట్ ఉంది సార్. అసలు ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ పోకుండా అయినావు, నెబులైజర్ పెట్టకుండా అయినావు. పిల్లగాడు మంచిగా ఉన్నాడు. చూసినావా? ఇట్లా చాలా పిల్లలకు ఇదే ప్రాబ్లం ఉండి నెబులైజర్ పెట్టుకుంటా హాస్పిటల్ పోయినప్పుడు, నెలకు పోయినప్పుడు బిల్లు ఎంత అవుతుండే? 4-5 వేలు నెలకు పెట్టాల్సి వస్తుండే. అసలుంటుంది. ఇప్పుడు మనకు మందులకు మంచిగా అయిపోయింది. శాశ్వత పరిష్కారం ఇది. ఇంకా 2-3 నెలలు వాడితే, ఇప్పుడు ఎన్ని నెలలు వచ్చి 1 monthనే కంప్లీట్ క్యూర్ అయింది. వీజింగ్ అంతా పోయింది. ఇంకా 2-3 నెలలు మంచిగా వాడిపిస్తే మళ్ళీ లైఫ్లో రాకుండా చేస్తా. దమ్ము ఆయాసం. ఓకే. పిల్లలకు తెలవాలి. మీ లెక్క చిన్న పిల్లలకు ఉన్నోళ్ళకు తెలియక ఈ కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెడుతున్నారు.
ఏం పేరు? బాబు పేరు అద్రిత్. అద్రిత్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. జీడిమెట్ల నుంచి వస్తాను. జీడిమెట్లకి ఏం బాధతో వచ్చినావు? బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అనేసి. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి అని చెప్పిండు. అంటే ఏం బాధలు ఉంటుందో ఆ బాధలు అని చెప్పిండు. జీపీఏ డెఫిషియన్సీ ఉంది. ఎవ్రీ 2 months 1.5 monthకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ 2 months ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి. ఇప్పటికి ఎన్నిసార్లు చేయించినావు? ఒక 17-18 times. చేపించకపోతే ఏం బాధలు వస్తాయి? బ్లడ్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. మరి ఇప్పుడు ఇంకా చిన్న పిల్లగానికి ఎన్నిసార్లు చేసినావంటే ఇంకా ఆయన బతికేది మస్తుకుంది. ఎప్పటిదాకా చేస్తావు? దానికోసమే బోన్ మ్యారో. అది శాశ్వతమైన వైద్యం కాదు. ఈడ నీకు శాశ్వతంగా తగ్గిపోతుంది. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్యూజన్ చేయకుండా మన పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి పోయి అద్భుతం అనాలి. వాళ్ళకు కూడా తెలవాలి, ఆశ్చర్యపోవాలి. ఓకేనా? సో మనం చూస్తూనే ఉన్నాం, చాలా మంది వరకు పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అందరికీ ట్రీట్ చేస్తున్నారు, అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నయం అవుతున్నాయి. సో ప్రజల్లో ఇంత అవగాహన, అవేర్నెస్ తీసుకొస్తున్నారు హోమియోపతికి సంబంధించి. సో నెక్స్ట్ మీరు ఏమైనా బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ విజిట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ మంత్లో? చాలామంది బ్రాంచెస్ ఇంకా హైదరాబాద్లోనే పెట్టమని అడుగుతున్నారు. కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, బంజారా హిల్స్. చూద్దాం, ఇప్పటికి టైం లేదు, అన్ని డేస్ ఫుల్ కదా. మళ్ళీ అందులోకించి మళ్ళీ వండేది వేరే బ్రాంచెస్కి వెళ్ళిపోతే ప్రజలకు ఇబ్బంది. ఎక్కడ బ్రాంచ్ పెట్టినా నేనే చూస్తా, వేరే జోన్లకు అప్పచెప్ప కదా బ్రాంచ్. కాబట్టి వారు మీరే కావాలంటారు. మీరే కావాలంటే మరి అంత చేయలేము. కాబట్టి చిక్కడపల్లిలోనే డైలీ ఉంటున్నా. మిగతా ఈ ఏపీ ప్రజల కోసం మనము ఏపీ విజిటింగ్ పెట్టినాం. ముఖ్యంగా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది, అనుపమ రెస్టారెంట్. మూడవ గురువారం విశాఖపట్నం, మూడవ గురువారంలో హోటల్ చంద్రాస్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దావా గార్డెన్ విశాఖపట్నం. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ నెల 28 తారీఖు ఉన్నది. ఇప్పుడు లాస్ట్ 4th గురువారం ఈ నవంబర్లో వస్తున్నాం. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా తిరుపతికి హోటల్ కెన్సెస్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. ఈ విధంగా ఏపీ ప్రజలకు 4 గురువారాలు వాళ్ళకు కేటాయించడం వల్ల చుట్టుముట్టు ఉన్నటువంటి జిల్లాల ప్రజలంతా వాళ్ళకు దగ్గరలో ఉన్న సెంటర్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. తెలంగాణ జిల్లాల ప్రజలంతా ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఈ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి వాళ్ళంతా కూడా ఈ హైదరాబాద్ చిక్కడపల్లికే రావాలి. అన్నీ కూడా 100-150 కిలోమీటర్ దూరంలో ఉంటారు. కాబట్టి ఆ హైదరాబాద్ చిక్కడపల్లి సెంటరే అది దగ్గర. కాబట్టి మీరంతా తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికి విజిట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మన సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ మా అన్న కూతురు డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. అక్కడ సెంటర్ దగ్గర ఉన్న వాళ్ళు నర్సాపూర్లో కూడా, మెదక్ జిల్లా నర్సాపూర్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి హోమియోపతికి సంబంధించి ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, అది ప్రజలకు చాలా మందికి అవగాహన లేదు. సో దాని గురించి ఒకసారి చెప్పండి. ముఖ్యంగా హోమియోపతి వైద్యం అంటే పచ్చం ఏం చేయాలి, ఏమైనా పచ్చాలు చేయాలని అడుగుతారు. అసలు హోమియోపతి వైద్యం మందులకు పచ్చం లేదు, వ్యాధికి పచ్చం ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకో, ఆ పులుపు, కారము, మసాలా ఫుడ్ తినవద్దు. అదే చర్మ వ్యాధి సోరియాసిస్ ఉంటే ఇది ఒక చికెను, ఎక్కువ ఫిష్, మటను, మసాలాతో కూడుకున్న ఐటమ్ తినవద్దు. ఇలాంటి కొన్ని బతాయి. కానీ మిగతా హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందని అడుగుతారు. హోమియోపతి మందు అనేది ఒక పవర్, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.
నాలుక మీద పడంగానే మందు డైరెక్ట్ బ్రెయిన్ నుంచి డైరెక్ట్ ప్రాబ్లం ఉన్న కాడికి వెళ్ళిపోతుంది. అవే ఇంకా ఇతర వైద్యం అయితే మందులు మింగాలి, నీళ్లు తాగాలి, అది కడుపులో కరిగి బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బ్లడ్ మొత్తం బాడీ మొత్తం పాకుతుంది. ఎన్ని మందులు మింగితే అన్ని మందులన్నీ కూడా మన బ్లడ్లో తిరుగుతాయి. కాబట్టి దీనివల్ల బ్లడ్లో కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మన బాడీ రెసిస్టెన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అన్ని ఓవర్ మందులు వాడకుండా హోమియోపతితో సింగిల్ డోస్ నాలుక మీద వేస్తే పవర్ రిలీజ్ అవుతుంది. అది కరెంట్ లాగా బాడీకి పాస్ అయిపోయి మన ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి. ఇప్పుడు చూసిరు కదా, అంత పెద్ద బ్లడ్ క్యాన్సరే వాళ్ళ ముఖాలలాగా ఇంత ముఖం పెట్టుకొని వచ్చారు తల్లిదండ్రులు. పిల్లగాడు బయట అలా ట్రీట్మెంట్ చేస్తుంటే మిగతా పిల్లలను చూసి మా పిల్లగాడు కూడా ఎంటికలు ఊడిపోయి అంత అందవికారం అవుతాడేమో అని భయంతో వాళ్ళు మెల్లగా బయటపడి గూగుల్లో సెర్చ్ చేసి మా దగ్గరికి వచ్చారు. వితిన్ 15 డేస్లో పిల్లవాడి లోపల ముఖం కళ యాక్టివిటీస్ వచ్చినాయి. వాళ్ళ ముఖంలో కూడా కళ వచ్చింది. తల్లిదండ్రులకు కూడా ఒక విశ్వాసం ఏర్పడ్డది, మా పిల్లవాడు మంచిగా అవుతాడు అనేది. ఇలాంటి బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన కేసులు చాలా తగ్గించినాం గతంలో. అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. ప్రతిరోజు మనకి క్యాన్సర్ సంబంధించిన కేసులు రావడం జరుగుతుంది. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్, హోమియోపతిలో కరెక్ట్ మందు వాడితే, క్వాలిటీ మందు వాడితే ఇట్లా రిజల్ట్ వస్తుందని ప్రజలకు తెలవడానికి కోసమే ఈ అభిప్రాయాలు చూపించడం జరుగుతుంది. ఎస్, అదేవిధంగా హోమియోపతి అనేది ఒక స్లో ప్రాసెస్ అనేసి అని చెప్పి జనాలు అనుకుంటా ఉంటారు. సో హోమియోపతికి అలోపతికి డిఫరెన్స్ ఏంది, ఎలా వర్క్? ఇప్పుడు స్లో ప్రాసెస్ అంటే ఇవాళ చెప్పిన కేసులన్నీ చూసారు కదా, ప్రజలే చెప్తున్నారు. ప్రజల సక్సెస్ కేసులు చూపిస్తున్నాం కదా, అందుకే కదా మనం చూపించేది. ప్రజలే చెప్తున్నారు హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని. హానిమన్ కూడా డాక్టర్ హానిమన్ కూడా హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. ప్రజల్లో ఎందుకు అనుమానం వచ్చిందంటే గోళీలు చూస్తే చిన్నగా ఉంటాయి, తీపి గుళికలు, ఇవి మెల్లగా పనిచేస్తాయేమో, లేకపోతే ఇందులో మందు ఉందో లేదో అని అనుమానం ఉంటుంది. అందులో మందు అనేది ఒక పవర్ రూపంలో ఆ గోళీలకు కలిపి గోళీలు తయారు చేస్తారు. హానిమన్ గారు అట్లా తయారు చేసిండు. కాబట్టి నాలుక మీద పడంగానే డైరెక్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. మనం వంట చేసేటప్పుడు రుచి చూడాలంటే ఉప్పు కారం అంటే ఏం చేస్తాం, ఒక సుక్క నాలుక మీద వేసుకొని నాకు చూస్తారు. అది వెంటనే చెప్తుందా లేట్గా చెప్తుందా ఈ రిజల్ట్? వెంటనే సెకండ్స్లో ఉప్పు కారం చెప్పేస్తాం. మరి నాలుక నుంచి బ్రెయిన్కు అంత ఫాస్ట్ యాక్షన్ ఉన్నప్పుడు మరి దీని మీద ఉపయోగించాలని చెప్పి హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానం కనిపెట్టి నాలుక ద్వారా ప్రయోగం చేస్తున్నాం. వాళ్ళ ఇతర వైద్యంలో అన్నీ కూడా బ్లడ్ ద్వారా ప్రయోగం అవుతుంది. బ్లడ్లో కలిసి అది అక్కడ సమస్య ఉన్న దగ్గరికి పోతుంది. కానీ హోమియోపతి మందు డైరెక్ట్ బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ర్యాపిడ్ యాక్షను, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్ క్యూర్. సో అదేవిధంగా ఫస్ట్ మనకి ఏంటంటే అలోపతినే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు జనాలు. ఏదైనా రాగానే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అక్కడ క్యూర్ అవ్వకుండా అయిపోయిన తర్వాత మీ వీడియోలు చూసి ఆ తర్వాత ప్రజల్లో అవగాహన లేకనే కదా హోమియోపతి వైద్యం అనేది ఒకటి ఉన్నది. అలోపతి వైద్యుడే, అలోపతిలో ప్రొఫెసరే ఈ హోమియోపతిని కనిపెట్టిండు. మరి దీనికంటే 100 సంవత్సరాల ముందు ఉన్నది అలోపతి వైద్యం. అది కాంగ్రెస్ పార్టీ లాగా అందరికి ప్రచారంలో ఉంది. కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీ ప్రచారం కావాలంటే కష్టపడాలి కదా. మరి ఇప్పుడు హోమియోపతి కూడా అంతే. ఆ అలోపతి అనేది ముందు పుట్టింది, అది దీనికంటే 100 సంవత్సరాల ముందు పుట్టింది. ఆ అలోపతి డాక్టర్ అలోపతిలోనే ఆయనకు ఆ వైద్యం వాడి ఆ వైద్యం ట్రీట్మెంట్ చేసి విరక్తి వచ్చే హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. మామూలుగా ఏం పని బాటలు లేని మనిషి కనిపెట్టలే హోమియోపతి. అలోపతి వైద్యుడే హోమియోపతి కనిపెట్టినంటే అందులో అలోపతిలో లేని సత్తా ఇలా ఉన్నది అనేది ఆయన సిద్ధాంతాల్లో రాసిపెట్టిండు. మరి దాన్ని కరెక్ట్గా అమలు చేసి దాన్ని ప్రజలకు కరెక్ట్గా ఉపయోగిస్తే ఆ రిజల్ట్ ఇట్లుంటుందనే చూపిస్తున్నాం. మరి కార్పొరేట్ హాస్పిటల్నే ఫెయిల్ అయిన వారు ఇలా తక్కువ అవుతుందంటే మరి దానికంటే మించిన వైద్యమే కదా. అది ప్రజల్లో చైతన్యం కోసమే ఈ వీడియోలు, ఈ సక్సెస్ కేసులు. ఉత్త నోరుతో చెప్తే అర్థం కాదు కదా జనాల. గతంలో మనం ఉత్తగా వాయిస్తోనే చెప్పేవాళ్ళం ప్రజలకు, తగ్గుతాయి ఇంత బుడ్డగురు అనుకుంటారు. ఇప్పుడు వాడిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చెప్తుంటే ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రజలకు చైతన్యం కోసమే ఇక్కడ ఇదంతా ఈ వైద్యం ఉన్నదని చెప్పి ప్రచారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. చేసి రైతు దీన్ని పండబెట్టిరు, దాన్ని లేపుతున్నారు. ప్రజలకు ఇది మంచిగా అందుబాటులో ఉంటే ప్రజలు ఇది వాడితే వాళ్ళకు వచ్చే ఫండ్స్ కానీ అవన్నీ కానీ అందాయని చెప్పి ఇది పేదల వైద్యం.
పేద వైద్యులే పేదరికంలో ఉన్న వాళ్ళే ఫస్ట్ హోమియోపతికి వస్తారు. కార్పొరేట్ హాస్పిటల్లో పోయేటోళ్ళంతా దురల వైద్యం అది. ఆడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ హాస్పిటల్లో ఒక నెల రోజులు వండుకొని అబ్బో పెద్ద ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినా అని చెప్పి గొప్ప చెప్పుకోవడానికే. కానీ వైద్యం అంటే అది ఇది హోమియోపతి మంచి పేదవాళ్ళకు మధ్యతరగతి ప్రజలకు ఇది ఉపయోగపడే వైద్యం. దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి బాగా ప్రచారం చేసి ప్రజలకు చెప్పినట్టయితే హోమియోపతిలో ఎలాంటి వ్యాధి వచ్చినా ఇప్పుడు ప్రజలు ఎట్టున్నారు తెలుసా, ఏదైనా జబ్బు వస్తే భయపడుతున్నారు ట్రీట్మెంట్ కోసం పోవాలంటే, చెప్పుకోలేకపోతున్నారు, రోగాన్ని దాచిపెట్టుకుంటున్నారు. దానివల్ల ఇతర రోగాలు వస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్గా. కాబట్టి ఆ ప్రజల్లో ఏదైతే భయం ఉందో హాస్పిటల్ పోవాలన్నా ఆడికి పోతే ఏం హింస పెడతారో ఎంత డబ్బులు ఆగుతారో అనే భయం ప్రజల్లో వచ్చింది. అది రాకుండా ఏ వ్యాధి వచ్చినా నాకు మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నాడు, ఎలాంటి సమస్య వచ్చినా భయం లేదనేది గుండె మీద చేసుకుని పండుకునేటట్టు చేసేటట్టు హోమియోపతి వైద్యం ప్రజలకి ఇది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు మంచిగా బెనిఫిట్ పొందుతారు. ఓకే, ఈ హోమియోపతి అనేది మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి దాదాపు ఎన్ని మంత్స్ మనం ఈ మెడిసిన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది? అంత పెద్ద క్యాన్సరే 15 రోజుల్లో మార్పు వచ్చింది. ఇంకో 3 నెలలు 6 నెలలు మళ్ళీ చూపిస్తా వాళ్ళని. మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు వాడినాక పిల్లవాడు మంచిగా లేచి నడిచేటట్టు అయ్యి తల్లిదండ్రులకు కూడా ఆనందం వచ్చినాక మళ్ళీ ఒకసారి ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తా ఎట్లా ఉన్నారు అనేది. గతంలో మనం చూపించినాం కదా ఒక బాబుది కంప్లీట్ క్యూర్ అయిపోయాక హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికీ హ్యాపీగా ఉన్నాడు, పిల్లవాడు యాక్టివ్గా ఉన్నాడు. మరి దేవుడు అలాంటి ఒక డిసీజ్ పెడతాడు, వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు కాపాడుకుంటే మంచి మేధావులు తయారవుతారు, మంచి తెలివిగల్లో అవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు సరి అయిన మార్గం దొరకక ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయాక మా దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు మనకి చిక్కడపల్లిలో మన హాస్పిటల్ ఎక్కడ అనేది కొంచెం క్లియర్గా జనాలకి తెలిసేలాగా ఒకసారి అడ్రస్ క్లియర్గా చెప్పండి. ముఖ్యంగా ఈ తెలంగాణ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, హైదరాబాద్ ప్రజలు చిక్కడపల్లి అంటే చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ అక్కడ నంబర్ ఉంది, నోట్ చేసుకోండి, ఈ ఫోటో పెట్టుకోండి. మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ బోర్డు కనిపిస్తుంది. డైరెక్ట్గా అక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ పక్కకే మన బోర్డు కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా డైరెక్ట్గా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది, డైరెక్ట్గా రావచ్చు. ఓకే, మనకి కొత్త కేసెస్కి సంబంధించి మనం చూపిస్తూనే ఉన్నారు వీడియోస్లో. సో ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ఏమొచ్చాయి, దానికి సంబంధించి మీరు ఏమేమి చేశారు? కొత్త కేసులే ఇప్పుడు ఈ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఇది కొత్త కేసే. రుమటైడ్ ఆర్థరైటిస్ అమ్మాయి ఏం చెప్పింది, చేతులు ఇట్లా వంకర అయిపోయినుండే, కీళ్ళ నొప్పులు వచ్చి ఇట్లా వంకరపోయిన చేతులు గ్లాస్ పట్టుకోరాకపోతుండే, ఇప్పుడు వితిన్ 3 నెలల్లో చేతులు మంచిగా అయిపోయినాయి. మరి ఇది క్రానిక్ ప్రాబ్లం అనేది కరెక్ట్గా చెప్పాలి. ఒకటే హోమియోపతిలో ఎక్కడైనా హోమియోపతి దగ్గరికి పోయినప్పుడు కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే మీ యొక్క సిమ్టమ్స్ కరెక్ట్ చెప్పాలి. పేషెంట్ కరెక్ట్ సిమ్టమ్ చెప్పినప్పుడు మీకు సరైన మందు పడ్డప్పుడు అది ఇమ్మీడియట్గా పనిచేస్తుంది. అట్లా వేరే వైద్యంలో ఉన్నట్టుగా మల్టిపుల్ డ్రగ్స్ ఒక ఇన్ని ఒక లిస్ట్ నిండా మందులు రాసి ఇన్ని మింగుపో అని చెప్పి ఇవ్వడానికి వీల్లేదు. హోమియోపతి సిద్ధాంతం ఏంది, సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్, సింగల్ అండ్ సిమిలర్ వ్యాధి లక్షణాలకు సిమిలర్గా ఉండేటువంటి మందును దొరకబట్టి ప్రయోగం చేస్తే అది రిజల్ట్ కనిపిస్తుంది. ఇది ప్రజలకు ఇంతవరకు తెలియకుండే ఏవి తిన్నా హోమియోపతికి తిన్నాం కదా అనుకుంటారు. అది ఇచ్చిన మందు కరెక్ట్ కాదు, నేను తీసుకున్న మందు కరెక్ట్ కాదనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇతర డాక్టర్ను సంప్రదిస్తారు. అది ఇచ్చిన మందు తింటూనే ఉంటారు, వాళ్ళు డాక్టర్ చెప్పారు. ఆ మందు మార్చుకుంటూ ఇచ్చినాకపోతే ఓ ఏడాదికి తగిలితే అప్పుడు అబ్బో హోమియోపతి మందులు వాడితే ఈ ఏడాదికి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకుంటారు, 2 సంవత్సరాలు వాడితే పని చేసింది అనుకుంటారు. కాదు, అది ఆ ఇచ్చే మందు ఏదో కరెక్ట్ దొరకబట్టి క్వాలిటీ మంచి మందులు వాళ్ళ మెంటల్ సిమ్టమ్ మీద మందు ఇస్తే 24 అవర్స్లో మార్పు వస్తుంది. అట్లా వితిన్ 3 months 6 months వాళ్ళ యొక్క వ్యాధిని బట్టి టైం పడుతుంది, కంప్లీట్ రూట్ అవుట్ అవుతుంది. ఇది శాశ్వత వైద్యం. ఇది ప్రజలకు తెలియదు కదా, చెప్పేటోళ్ళు లేక, ప్రజలకు సరైన అవగాహన చెప్పేటోళ్ళు లేకనే ఈ వైద్యం పట్ల అవగాహన లేక ఇట్లా ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది మన లైవ్ ప్రోగ్రాం తర్వాత. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలు, ఆదిలాబాద్ అంటే తెలంగాణ జిల్లాకు మహారాష్ట్ర దగ్గర ఆసిఫాబాదు, కరీంనగర్, నిజామాబాద్ లెక్కించి పబ్లిక్ ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే మరి
వాళ్ళ లోపల చైతన్యం వచ్చినట్టే కదా. ఎస్ అంతా వచ్చే వాళ్ళంతా మారుమూల గ్రామాల పేద ప్రజలు వస్తున్నారు, పేదోళ్ళు. వాళ్ళకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ఉంటుంది. వాళ్ళు అంత కష్టపడి దూరం వచ్చి మందు పడంగానే కరెక్ట్ రిజల్ట్ చెప్తారు వాళ్ళు. ఈ దొరలు చెప్పరు. దొరలకు మంచి కాస్ట్లీ వైద్యం కావాలి. రైట్ థ్యాంక్ యూ డాక్టర్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్.